హే ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది డే 2 ఇన్ వియన్నా. లాస్ట్ వీడియోలో అయితే మనం ప్రాగ్ టు వియన్నా అయితే వచ్చేసాము. ఇది సెకండ్ డే ఇన్ వియన్నా. సో ఈ సెకండ్ డే మేము చాలా ప్లేసెస్ అయితే తిరిగాము. అండ్ వియన్నాలో అయితే ఇదైతే మనకి లాస్ట్ డే. సో ఈరోజే మనం అన్ని ప్లేసెస్ అయితే చూడాలి. సో నెక్స్ట్ డే అయితే మనం వేరే సిటీకి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో సెయింట్ చార్లెస్ చర్చ్ అండి. సో ఇక్కడ ఇదంతా వాటర్ ఫౌంటైన్ అనమాట. ప్రస్తుతానికి ఇలా గ్రాస్ వేసి ఆడుకోవడానికి అయితే పెట్టేశారు. ఇక్కడైతే ఎక్కువ క్రిస్మస్ మార్కెట్స్ లేవు. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హఫ్బర్గ్ ప్యాలెస్ అండి. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్ ఇన్ వియన్నా అని చెప్తాను. ఓవర్ 600 ఇయర్స్, అంటే ఇది 600 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్. ప్రజెంట్ అయితే ఇది ఆస్ట్రియన్ ఫెడరల్ ప్రెసిడెంట్ ఆఫీస్ అనమాట. అండ్ దీని ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలంటే దీంట్లో వేరియస్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఎలా అంటే గోతిక్ స్టైల్, బారక్యూ స్టైల్, నియో క్లాసికల్, ఇలాంటి డిఫరెంట్ ఆర్కిటెక్చర్ స్టైల్స్లో దీన్ని డిజైన్ చేశారనమాట. సో ఇన్సైడ్ బిల్డింగ్ అయితే మనకి చాలా మెయిన్ అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. ఎలా అంటే కొన్ని లగ్జరీ అపార్ట్మెంట్స్ అండ్ సిసి మ్యూజియం, సిల్వర్ కలెక్షన్, అప్పట్లో కింగ్స్ వాళ్ళు యూజ్ చేసిన సిల్వర్ కలెక్షన్, అండ్ ఒక స్పానిష్ స్కూల్ అండ్ ఆస్ట్రియన్ లైబ్రరీ, అలా చాలా ఉన్నాయన్నమాట. సో మేమైతే ఇన్సైడ్ అయితే విజిట్ చేయలేదు. మాకు టికెట్స్ అయితే దొరకలేదు. అడ్వాన్స్గా కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ మేమైతే ఇన్సైడ్ విజిట్ చేయలేదన్నమాట. సో అలా ఆ స్ట్రీట్స్ అన్నీ చూసుకుంటూ మధ్యలో చిన్న చిన్న షాపింగ్ స్టోర్స్ లాంటివి అలా ఉంటే అలా వెళ్ళిపోయి కొన్ని షాపింగ్ అలా చేస్తూ చూసుకుంటూ అక్కడ నుండి అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడైతే ఇంకొక షాప్కి అయితే వెళ్ళాము. చూసారా, ఈ వాల్ అంతా కూడా అన్ని మ్యాగ్నెట్స్తో ఎట్లా మొత్తం డెకరేట్ చేసేసారు. అండ్ లోపల వెళ్ళి చూస్తే పైన ఫ్లోర్లో అన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయి. పైన ఇక్కడ స్టెప్స్ ఎక్కే దగ్గర కూడా అన్ని డిఫరెంట్ మ్యాగ్నెట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మేమైతే అలా ఒక 2-3 మ్యాగ్నెట్స్ తీసేసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. బాగున్నాయి మ్యాగ్నెట్స్ కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బెల్విడరీ ప్యాలెస్. అండ్ ఇది వచ్చేసి ప్రిన్స్ ఎగ్వినీ ప్యాలెస్ అన్నమాట. సో దీన్నైతే 1717లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1723లో ఫినిష్ చేశారు. సో ఇదైతే మోస్ట్ వండర్ఫుల్ ప్యాలెస్ అని చెప్తాను. చాలా పెద్దగా ఉంటుంది. ఇదైతే ఎంట్రెన్స్లోనే మనకి ఇదంతా ఒక పూల్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలా లోపలికి ఎంటర్ అయితే అదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడైతే మనకి చాలా క్రిస్మస్ మార్కెట్స్, చిన్న స్టాల్స్ అయితే అన్నీ పెట్టారు. సో అలా అన్ని షాప్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ చూసుకుంటూ అయితే మేము లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో ఈ ప్యాలెస్ గురించి చెప్పాలంటే ఈ ప్యాలెస్లో మనకి 2 లెవెల్స్ ఉంటాయి, అప్పర్ లెవెల్ అండ్ లోవర్ లెవెల్. సో అప్పర్ దాంట్లో అయితే మనకి ఈ ఆస్ట్రియన్ ఆర్ట్ కలెక్షన్, మార్బుల్ హాల్ అని, అండ్ అప్పట్లో కింగ్స్ యూజ్ చేసిన కొన్ని థింగ్స్ అన్నిటివి అన్నీ అప్పర్ లెవెల్లో అయితే ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం లోవర్ లెవెల్ వచ్చేసి ప్రైవేట్ రెసిడెన్స్ ఆఫ్ ప్రిన్స్ ఎగ్వినీ. సో ఈ లోవర్ లెవెల్లో అయితే మనకి గోల్డెన్ రూమ్ హాల్ అండ్ ఇంకా డిఫరెంట్ రూమ్స్ సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఇది చూసారు కదా, ఇది ప్యాలెస్లో ఎంట్రెన్స్లో అన్నమాట. సో అటువైపులో అయితే మనకి పూలు అవన్నీ ఉన్నాయి. సో ఇది లోపల ఎంటర్ అయ్యాక ఇదంతా ఫ్రెంచ్ స్టైల్లో గార్డెన్ అనేది మొత్తం డిజైన్ చేశారు. సో ఫౌంటైన్స్ కానీ అండ్ డిజైన్స్ కానీ అంతా చాలా బాగుంది. గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉంది.
అండ్ హియర్ కమ్స్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ వియన్నా. ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. లైట్స్, డెకరేషన్స్, క్రిస్మస్ మార్కెట్స్, ఆడుకోవడానికి అన్నీ చాలా బాగుంది. సో మీరు చూడండి, అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారా, టెంపరీగా స్కేటింగ్ చేయడానికి కూడా వాళ్ళు కంప్లీట్గా ఒక రౌండ్ చేయడానికి మొత్తం ప్లేస్ అయితే అక్కడ వాళ్ళు సెటప్ చేశారు. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ వియన్నా. సో ఇదైతే వియన్నా సిటీ హాల్. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ మేము 12-12:30 వరకు ఇక్కడే ఉన్నాము. మాకు అసలు అంత టైం వరకు ఉన్నట్టు కూడా మాకు అసలు తెలియలేదు. అసలు ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంత రష్గా ఉందంటే చాలామంది నైట్ వరకు చాలాసేపు ఇక్కడే అందరూ ఉన్నారు. మేబీ ఆబ్వియస్లీ క్రిస్మస్ టైం కాబట్టి ఆ లైట్స్, ఆ డెకరేషన్స్ అంతా చూస్తూ చాలా పిల్లలు కూడా పెద్దలు కూడా అన్ని రైడ్స్ అన్నీ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా చూడండి అసలు ఎంత బాగుంటుందో ప్లేస్. నేను అన్నీ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈ హాట్ ఉంది కదా, ఈ హాట్ గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను యాక్చువల్గా ఏంటి స్టోరీ అనేది. సో ఇదైతే వియన్నా సిటీ హాల్. దీన్ని వియన్నా రాథస్ అని కూడా అంటారు. దీని కన్స్ట్రక్షన్ అయితే 1872లో స్టార్ట్ చేసి 1883లో ఫినిష్ చేశారు. దీన్ని ఫెడరిక్ రిచ్ అనే అతను డిజైన్ చేశాడనమాట, నియో గోతిక్ స్టైల్లో. సో ఈ సిటీ హాల్ అంటే ఈ ప్యాలెస్ ఆర్ బిల్డింగ్ ఏదైనా అనుకోవచ్చు. దీని హైట్ వచ్చేసి 78 meters ఇంక్లూడింగ్ ద మెయిన్ టవర్. అండ్ ఆ టవర్ పైన అయితే మనకి ఒక స్టాచ్యూ అయితే ఉంటుంది. ఆ స్టాచ్యూని ఇంక్లూడ్ చేస్తే 78 or something 98, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో అంత హైట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే దియా ఈ రైడ్ తీసుకుందామని చెప్పి చాలా అడిగితే దియాతో పాటు నేను కూడా ఎక్కేసాను. పేరెంట్స్ కూడా ఎక్కొచ్చు, బట్ ఆబ్వియస్లీ హార్సెస్ మీద అయితే కూర్చోరాదు. నిల్చొని నేను రైడ్ ఎంజాయ్ చేశాను. అండ్ లుక్ అట్ దోస్ బిల్డింగ్ డిజైన్, చాలా బాగుంది కదా. లైట్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారు, అసలు చాలా దగదగా మెరిసిపోతుంది, చాలా బాగుంది. ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క థీమ్లో డెకరేట్ చేశారనమాట. అండ్ ఇక్కడ వస్తే మనకి ట్రీ మొత్తం హార్ట్స్తో, లైట్స్తో అట్లా డెకరేట్ చేశారు. అండ్ ఇంకొక ప్లేస్కి వెళ్తే అక్కడ ఇంకొక ఈ వీల్ ఉంది కదా, దాన్ని ఏమంటారు, సో అలా డెకరేట్ చేశారు. ఇంకొక సెక్షన్లో వెళ్తే ఇంకో డిఫరెంట్ గార్డెన్ అంతా డిఫరెంట్గా లైట్స్తో డెకరేట్ చేశారు. ఎంట్రన్స్లో ఒక డెకరేషన్ ఉంది. సో ఇలా అంటే ఇది ఒక చిన్న ప్లేస్ కాదు, చాలా పెద్ద ఉంది ప్లేస్ అయితే మనకి. సో చాలా ప్లేస్లో అయితే అంత డిఫరెంట్గా అయితే డెకరేషన్ చేశారు. బట్ ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఈ హార్ట్ ఏంటి అంటే, ఈ హార్ట్ వచ్చేసి అక్కడ ఇంకొక సైడ్ నుండి మనకి ఇటువైపు వస్తుంది ఎవ్రీ 1 hourకి ఒకసారి. ఆ హార్ట్ వచ్చి ఇక్కడ ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట. దాన్ని కనెక్ట్ అవ్వగానే లైట్స్ అన్నీ ఒకేసారి ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. ఆ ట్రీలో లైట్స్ అన్నీ ఒక్కొక్క లెవెల్ ఆన్ అయ్యి, అండ్ లవ్ లైట్స్ అన్నీ కూడా ఇలా ఆన్ అవుతాయి. సో నేను దీనికోసం 1 hour ఎక్స్ట్రా అక్కడ ఉండి దీనికోసం వీడియో తీసుకున్నాను. చూడండి ఎంత బాగుంది అసలు. ఒక్కసారి లైట్స్ అన్నీ రాగానే అసలు చాలా భలే అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది కదా. సో ఫైనల్గా ఈ ప్లేస్కి అయితే బాయ్ చెప్పేసి వెళ్ళాలి. ఇట్స్ టైమ్ టు లీవ్ దిస్ ప్లేస్. సో నెక్స్ట్ డే మార్నింగే మనం వేరే సిటీకి అయితే వెళ్ళాలి. సో నాకైతే వియన్నా సిటీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.